చేస్తారు ఒకవేళ కిర్గిస్తాన్ వస్తే, మిస్ అవ్వదు. ఇప్పుడే ఫైనల్లీ వచ్చేసాను ఇక్కడికి. మన ఫ్రెండ్ ని, వ్లాదిమిర్ ఫ్రెండ్ ని కూడా కలిసాను, వాలెంటీనా అని. హాయ్ వాలెంటీనా, హౌ ఆర్ యూ? గుడ్. ఇప్పుడు సాయంత్రం, అయ్యా థ్యాంక్ యూ. మొత్తం 6 గంటల సమయం పట్టింది నాకు సిటీ నుండి ఇక్కడ రావడానికి పల్లెటూరు. ఇప్పుడు నన్ను స్విమ్మింగ్ చేయడానికి తీసుకెళ్తున్నారు హడావుడిగా. ఈ చలిలో ఇసుకుల లేక్ లో ఎలా చేస్తారంటే, వాలెంటీనా కోల్డ్, నోడు నార్మల్ అంటున్నారు. నార్మల్ చచ్చానైతే ఇప్పుడు నేను ఒక 2 గంటలు నిద్రపోయాను, బాగా అలసిపోయాను అనిపిస్తుంది. అండ్ సరే కానివ్వండి, కాసేపు విలేజ్ లైఫ్ లో స్విమ్మింగ్ కూడా యాడ్ చేసుకుందాం, ఒక స్మాల్ క్లిప్. చాలా ఫన్ గా ఉండబోతుంది మనకి ఇప్పుడు. ఇవాళ వెదర్ చాలా బాగుందని చెప్పాలి. మొత్తం అసలు స్కై క్లియర్ గా ఉంది, ఎలాంటి క్లౌడ్స్ లేవు. అండ్ ఇసికుల్ లేక్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే అలల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇటువైపు, నార్త్ సైడ్ వైపు. మేము వచ్చిన ప్రదేశంలోనే. ఈ లేక్ గురించి చాలా విషయాలు లాస్ట్ వీడియోలో తెలియజేశాం, తప్పకుండా చూడండి. అలాగే అదిగోండి మన రష్యన్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వావ్ సూపర్. వాలెంటీనా వాళ్ళ సన్ కూడా ఉన్నాడు, తన పేరు ఈగోర్. ఆహా, ఇది చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ ఉంది కదా, వ్యూ అదిరిపోయింది ఇటు. ఈ లోకల్ ఫ్యామిలీతో చాలా ఫన్ గా ఉంది గడుపుతుంటే. హలో, నమస్తే. ఉమా ఇండియా, థ్యాంక్ యూ. ఐ లైక్ కిర్గిస్తాన్. మన వాలెంటీనా వాళ్ళ సన్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడే బీచ్కి వెళ్ళినప్పుడు. వాలెంటీనా వాళ్ళ ఫ్రెండ్స్, వాలెంటీనా వాళ్ళ హస్బెండ్. వెరీ నైస్. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడు మంచిగా ఫుడ్ కూడా రెడీ చేసుకుని తింటున్నాము. బిస్కెట్స్, చాక్లెట్స్, సలాడ్, పొటాటో. అట్లాగే ఇక్కడ చూడొచ్చు మీట్ తో చేసిన పలావ్ రెడీ చేశారు. వీళ్ళు పికిల్స్ కూడా చూస్తారు ఎలా ఉందో. ఈ లిక్విడ్ లో కీర దోసను పెట్టేశారు, అది పికిల్ అయిపోతుంది నానిన తర్వాత. ఓ పలావ్ చాలా ఎమ్మీగా ఉంది చూస్తుంటే, బట్ మీట్ యూజ్ చేశారు. ఇదిగోండి, వీళ్ళ కుకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది, అవుట్డోర్ కుకింగ్. కిచెన్ చూసారు కదా ఎలా ఉందో. అది చాలా పెద్దది, ఇది చిన్నది. క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే దాంట్లో వండుకుంటారు. అలాగే ఇప్పుడే మన మిత్రులు అంటున్నారు, ఒక పెగ్ వోడ్కా వేస్తావా అని చెప్పి. వద్దంటే వద్దని చెప్పాను, కళ్ళు తిరిగి కింద పడతాను. నో ప్రజెంట్ 11 డిగ్రీలు ఉంది, చలితో చచ్చిపోతున్నాను. వాళ్ళకి అసలు చలి పుట్టట్లేదంట, నార్మల్ అంటున్నారు. మీ కోల్డ్. నేను షర్ట్ కూడా వేసుకోలేదు చూసావా, 2 జాకెట్లు వేసుకున్నానంట నేను. గుడ్. మీరు ఇండియా రండి, ఇండియా వస్తే సన్ బర్న్ అయిపోతారు మొత్తం. బాగుంది. అలాగే వోడ్కా కూడా తాగితే వాళ్ళకి చాలా వేడిగా కూడా అనిపిస్తుంది, హీట్ గా. అందుకని ఎక్కువగా వోడ్కా యూజ్ చేస్తారు మొత్తం ఈ గత 50-100 సంవత్సరాల నుండి. థ్యాంక్ యూ. ఇప్పుడే భోజనం చేస్తూ ఉన్నాం, డిన్నర్ చేస్తూ సడన్ గా సైకిల్ మీద ఒక బ్రదర్ వచ్చారు. అతను బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? లేయో అంట. అసలు నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే తన వయసు ఎంత అనుకుంటున్నారు? కేవలం 19 ఏజ్ కే 22 కంట్రీస్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు యూనివర్సిటీని స్టాప్ చేశారంట. తర్వాత ఎప్పుడో కాలేజ్కి వెళ్తారు, ఇబ్బంది లేదు, కానీ ప్రపంచాన్ని చూడాలనిపిస్తుంది నాకు అని చెప్పి జర్మన్ నుండి సైకిల్ తొక్కుంటూ వచ్చారు. ఇప్పుడు కిర్గిస్తాన్ లో ఉన్నారు, ఇక్కడ నుండి బయలుదేరి ఇండియాకి వెళ్తున్నారంట. All the best, brother. If you are in India, if you come to Hyderabad, let me know. I will host you. Okay? I will be in India in like November ki reach అవుతారంట మన ఇండియాకి. చూడండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ ఆల్రెడీ తను ఇండియా ఒకసారి విజిట్ చేశారంట. స్కూల్ ఏదో ఎక్స్కర్షన్ అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో రాజస్థాన్ అండ్ ఢిల్లీ ఒకటే చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయారంట వీళ్ళందరూ. Brother, which age you came to India? With my school. When? 14, 13, 15. 15. Yeah, with my school exchange.
15 వయసులో వచ్చి ఇండియాని విజిట్ చేశారంట. యు లైక్ ఇండియా? It's very nice. I love the food there. Food? The best in the world. బెస్ట్ ఇన్ ద వరల్డ్. వావ్, తన మాటల్లో వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఇది 100% ట్రూ. అది My name Bulat. My name is Bulat. My name is Bulat. А что, бизнес не Hi. пойдет? చూసారా, వయసుతో సంబంధం లేదు, ఇద్దరు ఎంత ప్రేమించుకుంటున్నారో చూడండి. హౌ మెనీ బేబీస్, హౌ మెనీ చిల్డ్రన్? 3 children. Married? All married? Они 3. Married? Marriage? 2 girl. Okay. Bir boy. 1 boy. Marriage finish? Marriage finish? Finish. Children? Children. Bishkek boy. Boy finish marriage. Girls no marriage. Girls тоже finish. One girl finish. One no. One girl. Финиш это что, внук что ли? Okay, Нет, bro. нет, замуж. Maybe you should try. I've got a girlfriend, man. You have girlfriend? Okay. Yeah. Oh, they are beautiful. చాలా బాగున్నారు అందంగా. I guess you're. Нет, ты сам себя понимаешь хоть или нет? Yeah, they are beautiful. They are beautiful. అది నా కూతుర్లు, నా కూతుర్లు గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. Okay, nice. You have girlfriend. Where is she right now? Bishkek. Общую покажи. Okay, your girlfriend from Bishkek. No, from France, but she's studying. She live in. Yeah, she lives in Bishkek. Внук, как будет внук? అసలు చెర్రీ చూస్తున్నారు ఎంత బాగున్నాయో, ఏదో బొమ్మలు చూసినట్టుంది. ఫస్ట్ క్వాలిటీ చెర్రీ. అలాగే ఇప్పుడు మన వ్యాలంటీనా వాళ్ళ కోడలు వచ్చారు చూడొచ్చు. ఆ కోడలికి 2 పాపలు, ఒక బుజ్జి పాప, అలాగే మరొక ఇక్కడ ఒక పాప. I just tried some stuff. మన వ్యాలంటీనా వాళ్ళ మనవరాలు ఇద్దరు చాలా ముద్దుగా బాగున్నారు కదా. చాలా నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్? Как тебя зовут? Как тебя зовут? My name is Vasilisa. ఓ వసలిస, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే బుజ్జి పాపని నేమ్? My name is Yulia. No. Her name is Yulia. Yulia బాగుంది కదా. Yulia. Okay, good. అసలు ఎలా అరుస్తున్నారు చూడండి ఇద్దరు. నన్ను భయపెడుతున్నారంట. నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా, వాళ్ళిద్దరూ కలిసి అంట 34 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేసుకుని. ఐ నో హీ లవ్ యూ సో మచ్, యూ బోత్ టుగెదర్, ఐ లైక్ ఇట్. ఇలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి జీవితంలో, మంచిగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి లైఫ్ లో, అవన్నీ పట్టించుకోకూడదు. ఐ లైక్ హౌ యూ ఆర్ లివింగ్. It's nice. And I am very lucky also. I got very wonderful, beautiful wife, India. Они в 88 году поженились. కిర్గిస్తాన్ ఫోన్ చాలా బాగుంది కదా, ల్యాండ్ రోవర్ అంట, కార్ మోడల్ షేప్ లో ఉంది. ఇదిగోండి, నైస్ ఫోన్. ఒకప్పుడు నోకియా ఫోన్ చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నాను. ఇక్కడ అమ్మాయిలే చేస్తారంట, అబ్బాయిలు చేయరంట అందరికి. విలేజ్ లైఫ్ ఎప్పుడు చాలా ఫన్ గా ఉంటుందని చెప్పాలి. రియల్లీ వ్లాదిమిర్ కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ డే ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకున్నాను, గడ్డం బాగా పెరిగిందని. మరొక ఇక్కడ ఏంటంటే స్పెషల్, అందరూ అమ్మాయిలే కట్ చేస్తున్నారు. ముఖ్యంగా సిటీ అంటే నాకు తెలియదు, ఈ విలేజెస్ లో అబ్బాయిలకి అమ్మాయిలే కటింగ్. బ్యాక్ సైడ్ లో విలేజ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మౌంటైన్. ఆ మౌంటైన్ బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉండే రివర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ ఈ పల్లెటూరులో వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారనే విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇదిగోండి, మన వ్యాలంటీనా ఇక్కడ ఈ టవర్ వాళ్ళకి రెంట్కి ఇచ్చింది తన స్థలంలో ఒక స్మాల్ పార్ట్. ఎందుకంటే చక్కగా మంత్లీ రెంట్ వస్తూ ఉంటుంది కదా. లోపలికి రాగానే అసలు చాలా బ్యూటిఫుల్ రోజెస్ ఉంటాయి చూడొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ అని చెప్పాలి.
సాయంత్రం సమయంలో ఇక్కడ కూర్చుంటే ఎంత చల్ల గాలి వస్తుందో. అలాగే ఇక్కడ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. ఇసుకుల్ లేక్ దగ్గరలో ఉండటం వలన. మరొక వాలంటీనా వాళ్ళ హస్బెండ్ కూడా మనం పరిచయం చేసుకున్నాం కదా, తను ఇప్పుడు ఒక స్పెషల్ వైన్ రెడీ చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అదిగోండి బ్రదర్. హాయ్ సెర్గే బ్రదర్ ని క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చెర్రీస్ చాలా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. మనం ఇందాక తిని కూడా చూసాం కదా. వీటితో వైన్ తయారు చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడే పొయ్యలు ఉంటాయి, బొగ్గు పొయ్యలు. ఇదిగోండి చూద్దామండి. చూస్తున్నారా, బాగా మరగ పెడుతున్నారు. చెర్రీస్ ని మరగ పెట్టిన తర్వాత దాంట్లో వాటర్ మొత్తం స్వీట్ గా అయిన తర్వాత మళ్ళీ షుగర్ కూడా యాడ్ చేస్తారంట. షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా బకెట్లో పెట్టారు కదా, ఆ బకెట్లో తర్వాత తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ ఇట్లా నానబెడుతున్నారు. దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మొత్తం కిందకి దిగుతుంది. ఇదిగోండి దీని లోపల ఉంది మొత్తం చెర్రీ వాటర్. ఇక కంపోర్ట్ టైప్లో అనుకోండి, కానీ కంపోర్ట్ కాదు, దీంట్లో షుగర్ కూడా వేస్తారంట. ఇప్పుడు కొంచెం బాగా మరిగిన తర్వాత చెర్రీని ఆ షుగర్ కూడా వేయటం వల్ల మళ్ళీ 21 రోజులు కానీ 30 రోజులు కానీ నిలవ పెడతారంట. అలా నిలవ పెడితే చక్కగా చెర్రీ వైన్ సూపర్ గా రెడీ అయిపోద్దంట. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే ఇక్కడ మనకి కోల్ తెలుసు కదా, బొగ్గు. ఇదిగోండి బొగ్గు రూమ్ కూడా ఉంది, చూస్తున్నారా వీళ్ళ ఇంట్లో. వావ్, బొగ్గు గనుల్లో వచ్చిన కోల్ ఇది. ఇదిగోండి ఎలా ఉందో చూడండి. మామూలుగా మనం కట్టెలతో కూడా బొగ్గులు తయారు చేస్తారు కదా, అది కాదు ఇది. రాత్రి ఇదే ఇంట్లో నిద్రపోయాను, చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్దాము. అసలు వీళ్ళు ఇంకెన్ని రకాల పంటలు పండిస్తున్నారనే విషయం కూడా తెలుసుకుందాం. వింటర్లో వీళ్ళకి చాలా బాగా చలి ఉంటుంది. ఆ దగ్గరగా 20 డిగ్రీల వరకు వెళ్తుందంట ఇక్కడ. అందుకనే చూడండి మొత్తం కట్టెలు ఎట్లా భద్రపరుచుకున్నారు, సేఫ్ గా చూస్తున్నారు కదా. ఇక్కడ చాలా కోళ్ళు పెంచుతున్నారు మన వాలంటీనా. అట్లాగే నాటుకోళ్ళు మొత్తం మామూలుగా ఉండవు, రుచి అదిరిపోతుంది. ఇదిగోండి పిల్లలు కూడా ఉన్నాయి లోపల మొత్తం. ఇలా ఇక్కడ వెళ్తే చూస్తే చాలా రకాలు మొక్కలు ఉన్నాయి, గమనించవచ్చు. ఇదిగోండి యాపిల్ మొక్కలు ఉన్నాయి, పీచ్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, అలాగే ఆనియన్స్ కూడా ఉన్నాయి, అట్లాగే గార్లిక్ కూడా ఉంది. తేనె కూడా ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. వీటి జోలికి వెళ్ళామంటే ఒక ఆట ఆడుకుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి తేనె తుట్టెలు బాక్సుల దగ్గరికి పిల్లల్ని అసలు తీసుకురాబాకండి, ఒక్కసారిగా కమ్ముకుంటాయి. వీళ్ళ దగ్గర నాకు వచ్చే పద్ధతి ఏంటంటే, చిన్న స్థలం ఉన్నా సరే అన్ని రకాల పంటలు పండించుకుంటారు ఈ సమ్మర్లోనే. తర్వాత వింటర్లో అసలు ఏముండదు, మొత్తం ఇదంతా చచ్చిపోతుంది. మొత్తం ఈ మొక్కలు కూడా పూర్తిగా ఎండిపోతాయి. ఇదిగోండి యాపిల్ కూడా ఇప్పుడే రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా. అలాగే వాలంటీనా దగ్గరికి నేను ఒక్కడనే వచ్చాను అనుకుంటున్నాను. అలాగే మరొక తమిళియన్ కూడా వచ్చాడు ఇక్కడికి. యూట్యూబ్లో చూస్తే ఒక వీడియో చూపించారు తను వాలంటీనా. నైస్. ఇదంతా బీట్రూట్. ఇదిగోండి ఇది అసలు గార్లిక్ అంట. గార్లిక్ నాకు నేను సరిగ్గా చూడాల, ఆనియన్ లాగానే ఉంటుంది గార్లిక్ మొక్క కూడా. వాళ్ళు అదే చెప్తున్నారు, గార్లిక్ కూడా భూమిలోనే పెరుగుతుంది. ఈ పైన వచ్చి ఇది కూడా గార్లికే. ఈ గార్లిక్ ని కట్ చేసేయాలంట. ఈ గార్లిక్ కట్ చేయకపోతే మళ్ళీ కింద ఉన్న గార్లిక్ గ్రో అవదంట. ఇది కట్ చేస్తే చాలా మంచి గ్రోత్ వస్తుంది, బాగుంటుందని చెప్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది విలేజ్. ముఖ్యంగా కొండలు ఉండటం నాకు చాలా బాగా నచ్చింది, ఇంటి పక్కనే. ఓహో, ఇప్పుడు మనకు సమయం లేదు కానీ అసలు ఆ శాంతం పైకెక్కి చూస్తే అదిరిపోతుంది వ్యూ మొత్తం అంతా. మొత్తం పెంటపోగు కూడా చూడవచ్చు, ఇక్కడ పెట్టారు. రష్యాలో మనం వ్లాదిమిర్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాం కదా స్టోరేజ్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ కూడా చాలా వ్యత్యాసంగా ఉంది స్టోరేజ్. వింటర్ లో కోసం ఇక్కడ లోపల అన్ని భద్రపరుచుకుంటారు. ఇదిగోండి లోపలికి రాగానే చూస్తున్నారు కదా, కీరదోస పిక్కెల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా పెప్పర్, పచ్చిమిర్చి పికిల్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూడొచ్చు. ఇదిగోండి టొమాటో పికిల్,
ఇదేంటో తెలియదు, ఇట్లా బ్లాక్ కలర్ లో ఉంది. ఓ ఇది చూడండి ఎట్లా స్టోరేజ్ పెట్టుకున్నారు. చాలా వ్యత్యాసంగా ఉంటాయి ఇక్కడ. ఏంటిది కొవ్వు అనుకుంటా, ఫ్యాట్, పిగ్ లాగా ఉంది. అవును. ఓ ఎన్ని రోజులు ఇలా నిలవ ఉంటుందో ఏమో కానీ ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి చూడొచ్చు. ఇదిగోండి. ఓ చూస్తున్నారు కదా, మొత్తం తేనె. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది మొత్తం తేనె. ఇదేమో చెర్రీస్ చూడండి. ఇదిగోండి. మరి ఎన్ని రోజులు ఇలా నిలవ ఉంటాయో కానీ. ఓ టొమాటో పికిల్ చూడండి ఎట్లా పెట్టారో. వావ్, ఇది ఇలా చూడటం నేను మొదటిసారి. ఇదిగోండి ఫ్యాట్ మీట్ అది. అట్లాగే తను వైన్ తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు సరిగే, వాటి కోసం బాటిల్స్ కొన్నారు. ఇదిగోండి ఈ బాటిల్స్లో ఫిల్ చేసి భద్రపరుస్తారు ఆ జ్యూస్ని. ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేశారు చూడండి కొన్ని. ఇదిగోండి సరే, చాలా బాగా మంచి రేటు పలుకుతుంది అనుకుంటా. చాలా విచిత్రంగా ఉంది స్టోర్ రూమ్. ఇక్కడికి పెద్ద పెద్ద క్యాన్లు స్టోరేజ్ చేశారు. వావ్, ఇవ్వండి ఇవి గాజు సీసాలు. వాటర్ ట్యాంకులు కిందే ఉంటాయి. ఒక పక్కన పొలాలు, మరొక పక్క కొండలు. అసలు రైట్ సైడ్ లో నీళ్లు ప్రవహించడం చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఒక 4 కిలోమీటర్లు లోపలికి వచ్చాను. చాలా ఫన్ గా ఉంది అసలు చూడటానికి. ఈ ప్లేస్ చూడండి, ఆ కొండలు, అట్లాగే ఆ మొత్తం పైన్ ట్రీస్, అలా నీళ్లు ప్రవహించడం కొండల మధ్యలో నుండి. ఓ చాలా అందంగా ఉంది కదా అసలు. కానీ వాటర్ చాలా కోల్డ్ గా ఉంటాయి. అసలు మనం దీంట్లో బాత్ చేయాలంటే ఫ్రీజింగ్ అయిపోతాం. ఈ లేక్ ఇలాగే ప్రయాణిస్తూ వెళ్లి ఇసికుల్ లేక్ లో కలుస్తుంది. ఈ కొండ ప్రాంతం చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలాంటి ఖర్చు లేకుండా, అంటే తక్కువ ఖర్చుతో తేనె ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు. కొండల ప్రాంతంలో మొత్తం బాస్కెట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక ఆటోమేటిక్ గా ఈగలు వచ్చి ఇక్కడ ఉంటున్నాయి చూడొచ్చు, తేనెటీగలు. చాలా బాగుంది కదా ఈ ప్రదేశం. చిన్న పిల్లలు చూడొచ్చు, ఇక్కడ గాడిద పెట్టుకుని దాని మీద సవారికి ఇటు వచ్చారు. అస్సలాము అలైకుం. ఓకే, ఎందుకని ఇక్కడే ఉన్నారు మరి? ఇక్కడ ఎవరు లేని కూడా లేరు. ఓకే, పక్క బాయ్ 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 అంటున్నాడు చిన్నపిల్లాడు. ఇంకా కొండ ప్రాంతం లోపలికి వస్తే ఇలా ఉంటున్నాయి చూడండి. మొత్తం అక్కడ ఆవులు మరియు గుర్రాలని కట్టేసే షెడ్లు. ఇక్కడేమో పొలంలో పంట పండిస్తున్నారు చూడొచ్చు, బంగాళదుంప. అదిగోండి బ్యాక్ సైడ్లో ఇల్లు చూస్తున్నారు ఎంత బాగుందో. అక్కడ నివసిస్తున్నారు. ప్రశాంతమైన జీవితం అని చెప్పొచ్చు. ఇక్కడ కనబడుతున్న మొత్తం చాలా పెద్ద ట్రీ, మొత్తం చెర్రీయే. చాలా మంచి ఫైన్ క్వాలిటీగా ఉన్నాయి చూడండి. ఓ వాటిని చూస్తుంటే ఇప్పుడే ఎక్కి కోసుకుని తినాలనిపిస్తుంది. దగ్గరగా 15 అడుగులు ఎత్తులో ఉన్నాయి. పైకి ఎక్కాను, అసలు చూడండి ఎంత బాగుందో. జ్యూసీ అసలు. వా, చూస్తున్నారా, ఫస్ట్ క్వాలిటీ.